ఒక గ్రామంలో ధర్మయ్య అనే ధనిక భూస్వామి ఉండేవాడు. ఆయనకు ఆ గ్రామంలో పెద్ద భవంతి, వందల కొద్దీ పశువులు, అంతులేని నగలు, అనేక వందల ఎకరాల భూవసతి, అసంఖ్యాకులైన జీతగాళ్ళు, పరిచారికులు ఉండేవారు. ధర్మయ్యకు 3 కొడుకులు. పెద్దవాడు శ్రీధరుడు, అందగాడు, విలాస పురుషుడును. రెండోవాడు విజయుడు, పొదుపరి, పొలం పనులు, ఇతర వ్యవహారాలు చూడటంలో ఆసక్తి కలవాడు. మూడోవాడు ఈశ్వరుడు, భోగలాలసుడు, దుబారా మనిషిను. మరణించే ముందు ధర్మయ్య తన వీలునామా రాసి దానిని అమలు చేసే బాధ్యత తన దివాను పైన పెట్టాడు. ఆయన మరణించాక దివాను ధర్మయ్య కొడుకులు 3 కూర్చోపెట్టి వీలునామా నిబంధనలు చదివి వినిపించాడు. ఆ నిబంధనలేవంటే తన ఆస్తిని తన 3 కొడుకులకు పంచాలి. తమకు వచ్చిన వాటాలను కొడుకులు స్వాధీనపరచుకోరాదు, ఏ విధంగానూ అనుభవించరాదు. వాళ్ళు తమ వాటాలను స్వాధీనపరచుకోనందుకు తమ తల్లికి అనగా ధర్మయ్య భార్యకు ఒక్కొక్కరు 2,000 రూపాయల చొప్పున చెల్లించాలి. ఈ నిబంధనలు విని ధర్మయ్య కొడుకులు 3 నివ్వెరపోయారు. అవి ఎవరికీ అర్థం కాలేదు. ఈశ్వరుడు దివానుతో, ఈ వీలునామాకు అర్థం ఉన్నట్టు కనపడదు. దీన్ని తయారు చేసేటప్పుడు మా తండ్రి గారి మనస్థితి అనుమానాస్పదంగా ఉన్నట్టు కనపడుతుంది. అందుచేత ఉన్న ఆస్తిని మీరు మీ ఇచ్ఛానుసారం మా 3కి పంచండి అన్నాడు. మీ తండ్రి గారు పూర్తి స్ఫురణలో ఉండే బుద్ధిపూర్వకంగా దీన్ని రాశారు. ఆయన స్వయంగా రాసిన వీలునామాను అవతల పెట్టడం సాధ్యమా బాబు? అందులో అర్థం లేకపోలేదు. ఆ నిబంధనలకు భంగం రాకుండా ఆస్తిని పంచటం నా విధి. 10 మంది పెద్దలను పిలిచి వారి ఎదుటనే మీకు మీ తండ్రి గారి ఆస్తిని పంచుతాను. వీలునామాలో ఉన్న నిబంధనలు సరిగా అమలు జరిగాయని వారు ఒప్పుకుంటేనే నేను నా విధి నిర్వర్తించిన వాణ్ణి కాగలను అన్నాడు దివాను. ఆ గ్రామంలో ఉన్న పెద్దలందరినీ పిలిపించి ధర్మయ్య వీలునామా చదివి వినిపించాడు. తర్వాత తాను ఆస్తిని ఎలా పంచబోతున్నది అందరికీ వివరంగా చెప్పాడు. పొలాలు, పశువులు, జీతగాళ్ళు, ఇతర వ్యవసాయ సరంజామా అంతా శ్రీధరుడికిస్తున్నాను. ఇల్లు, తోట విజయుడికిస్తున్నాను. దుస్తులు, నగలు, అలంకారాలు, పరిచారికులు ఈశ్వరుడికిస్తున్నాను అన్నాడు దివాను. ఇలా చేయడం వల్ల ధర్మయ్య కొడుకులు 3కి వారికి నిరుపయోగమైనవి లభించాయి. అందుచేత వాళ్ళు తమ వాటాలను ఒకరికొకరు మార్చుకోవడం తప్పనిసరి అయింది. ఈశ్వరుడి వాటా శ్రీధరుడికి, శ్రీధరుడి వాటా విజయుడికి, విజయుడి వాటా ఈశ్వరుడికి మారింది. అలా మార్చుకుంటే తండ్రి పెట్టిన నియమాలు అమలు జరుగుతాయని వాళ్ళు తెలుసుకొని దివాను గారి తెలివికి సంతోషించారు. వాళ్ళ 3 తమ తల్లికి 2,000 రూపాయలు ఇచ్చారు. ఆ 6,000తో ఆమె జీవితాంతం సుఖంగా జీవించింది.